ఆ జిల్లాలోది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు గెలుపన్నదే లేదట. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కూడా తెలుగుదేశం పార్టీనే అట. అయినా టీడీపీకి విజయం మాత్రం ఎడారిలో వయాసిస్లా కనిపిస్తోందట. ఇంతకు అది ఏ జిల్లా? ఆ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ఏంటి? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం 1955లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నక్కా వెంకటయ్య విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, వైసీపీ పార్టీలు 2 సార్లు విజయం సాధించాయి. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి నేటిదాకా ఒక్కసారి కూడా ఇక్కడ విజయం సాధించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు కారణం ఏదైనా ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం గెలుపుకు సమీపంలోకి వచ్చింది, కానీ విజయం సాధించలేదు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం, దోర్నాల, పుల్లల చెరువు, పెద్దరవిడి, త్రిపురాంతకం మండలాలు ఉన్నాయి. 1955 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవకపోవడం విశేషం. అందుకు కారణం ఈ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండడం, వారికి కాంగ్రెస్ ఫ్యాన్ పార్టీల వారి సామాజిక వర్గం పార్టీలుగా ముద్రపడడంతో టీడీపీని ఈ ప్రాంత ప్రజలు కమ్మ సామాజిక వర్గ పార్టీగా వ్యతిరేకిస్తారు. అలాని జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గం వెనుకబాటుకి గురైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇది నల్లమల అడవికి ఆనుకుని ఉండడం, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజలకి విద్యా, వైద్యం అందించే ఏ అధికారులు అక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలంటే భయాందోళన చెందేవారు. ఉద్యోగులకి పనిష్మెంట్ కింద ఈ ప్రాంతానికి బదిలీ చేసేవారు. అలా ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఇలాంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఎర్రగొండపాలెం అభివృద్ధి జరిగిందంటే ముఖ్యంగా చంద్రబాబు అయితే మరొకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పక తప్పదు. వీరిద్దరూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. రాజ్యంలో మావోయిస్టు అణచివేతలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. దీనివల్ల ఈ ప్రాంత మావోయిస్టు ప్రభావితం తగ్గింది. దీంతో 1999 వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాలనలో ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికారు. ఈ ప్రాంత ప్రజలకి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టు కట్టారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజల మెప్పు మాత్రం పొందలేకపోయారు. అనంతరం 2004-2009లో కాంగ్రెస్ గెలుపొందింది. ముఖ్యమంత్రిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సంక్షేమ పథకాలతో పాటు విద్య, వైద్యంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పనులు స్పీడు పెంచారు. టర్నల్ తవ్వకాలని మొదలుపెట్టింది వైఎస్ఆర్ కావడం, ఆ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలం కావడంతో అక్కడి ప్రజలను బాగా ఆకర్షించారు. అనంతరం 2014లో రాష్ట్ర విభజన జరిగి మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా వైసీపీ ప్రధాన పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసి ఎన్డీఏ కూటమిపై ఓటమి చెందింది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. రోడ్లు లేని గిరిజన ప్రాంతాల్లో సైతం రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచారు. అలానే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. 2019లో వైఎస్ఆర్ చరిష్మాతో, అలాగే జగన్ రెడ్డి పాదయాత్రతో ప్రజల హృదయాలను దోచుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆదిమూలపు సురేష్ గెలుపొందారు. ఆయన జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పూర్తి స్థాయిలో పనిచేశారు. అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. అలానే ఈ ప్రాంత జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు అరకొరగా పనులు చేసి జాతికి అంకితం చేశారనే విమర్శలున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో పొత్తులో భాగంగా ఉండడం, అలాని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని వదిలేశారనే ఆరోపణలు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీచాయి. ఇదే పార్టీని చిత్తుగా ఓడించింది. అయినప్పటికీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపొందారు.
మరోవైపు 2024లో ఇక్కడ టీడీపీ తప్పక గెలుస్తుందని అందరూ భావించారు. దానికి కారణం ఆ పార్టీ అభ్యర్థిగా గూడూరు ఎలక్షన్ బాబు నిలవడం. ఆ ప్రాంత నివాసి, పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినవాడు, ఆ ప్రాంత ప్రజలతో కలిసిమెలిసి ఉండేవారు. అలాగే రాష్ట్రంలోనూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని మారిన రాజకీయ పరిస్థితుల్లో తప్పక గెలుస్తారని అందరూ భావించారు. కానీ ఎలక్షన్ బాబు ఆర్థికంగా బలవంతుడు కాకపోవడంతో ఓటమి పాలయ్యారు. ఏది ఏమైనా ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ విజయం అనేది ఎండమావిలా మారిందని చెప్పక తప్పదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అయినప్పటికీ ఆ నియోజకవర్గ ప్రజల మన్ననలు మాత్రం పొందలేకపోతున్నారు. అలానే అక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిన నేతలు ప్రస్తుతం కూడా వర్గపోరుతో కొట్టుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయట్లేదని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఈ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సమర్థమైన నాయకత్వం లేకుండా పోయింది. అదేవిధంగా నిలకడలేని రాజకీయాలు చేయడంతోనే ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, ఎంత అభివృద్ధి చేసినా స్థానిక నాయకత్వం వ్యవహార శైలిని బట్టే రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందంటున్నారు. మరి చంద్రబాబు ఎర్రగొండపాలెంపై ఫోకస్ పెడతారా? పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటారా? వచ్చే ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తారా? ఇక్కడి సమస్యలను పరిష్కరించి ఎలా ముందుకు సాగుతారనేది వేచి చూడాల్సిందే.